హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్ట్రిషన్. ఇవాళ నేను పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈ పిఎంఎస్ అనేది లేడీస్ ఫేస్ చేసి ఉంటారు. ఈ పిఎంఎస్ అనేది ఈ లక్షణాలు అనేది ఎలా ఉంటాయి? వాళ్ళ యొక్క ఆకలిలో మార్పులు ఉంటుంది, బరువు పెరగచ్చు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా నడుము నొప్పి కానీ, తలనొప్పి కానీ, ఇరిటేషన్, చిన్న వాటికి కూడా ఎక్కువ ఇరిటబుల్ కావడం, యాంగ్జైటీ రావడం, కాన్స్టిపేషన్ అంటే బాత్రూమ్ సరిగ్గా రాకపోవడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, ఈ రొమ్ముల్లో వాపు కానీ, పెయిన్ రావడం కానీ, దాంతోపాటు మూడ్ స్వింగ్స్ రావడము, లేకపోతే ఊరికనే అలసిపోవడం కానీ, రెస్ట్లెస్నెస్, ఫెటిక్, ఏమైనా కోపం ఎక్కువ రావడం వచ్చే ఈ లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటుంది. ఇది ఏ టైంలో చూడవచ్చు? ఈ పిఎంఎస్ అనేది లూటియల్ ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత చూడవచ్చు. అంటే డేట్ అయిన రెగ్యులర్ సైకిల్స్లో ఉన్న వాళ్ళకి డేట్ అయిన 14 days తర్వాత నుంచి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ పిఎంఎస్ అనేది ఎందుకు వస్తుంది? ఈ పిఎంఎస్ అనేది మామూలుగానే రెగ్యులర్గా ఆడవారిలో మెన్స్ట్రువల్ సైకిల్లో హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క హార్మోన్ అనేది డామినేట్ చేస్తుంటుంది. ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్ వల్ల ఈ పిఎంఎస్ అనేది వస్తుంది. పిఎంఎస్ అనేది ఎవరిలో ఎక్కువ చూడొచ్చు అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే షుగర్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ, ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళకి, ఎక్కువ షుగర్తో ఉన్న జ్యూసెస్ ఎక్కువ తాగే వాళ్ళకి, ఇంకా ఈ నిద్ర సరిగ్గా అంటే పూర్ స్లీప్ క్వాలిటీ అంటే నిద్ర సరిగ్గా పోకుండా ఉన్న వాళ్ళకి ఈ పిఎంఎస్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ పిఎంఎస్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? పిఎంఎస్ అనేది చాలా వరకు 2 weeks వరకు ఉంటుంది. ఎక్కువ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు అవుతుందంటే 1 week బిఫోర్ కానీ, లేకపోతే డేట్ వచ్చే 2 రోజుల ముందు కూడా ఎక్కువ స్పైక్స్ అంటే సివియారిటీ పెరుగుతుంది. ఈ పిఎంఎస్కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఈ పిఎంఎస్కి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అనేది డ్రగ్స్ వాడి అంటే మందులు దీనికి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకా సెకండ్ లైన్ డ్రగ్స్ ఉంటాయి. ఈ మందులతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ తగ్గించుకోవడం కానీ, హెల్తీ స్లీప్ యాక్టివిటీస్ అంటే నిద్ర లేకుండా ఉండడం, అంటే రాత్రంతా మేలుకోకుండా బాగా నిద్రపోవడం వల్ల కానీ, ఈ హెల్తీ స్లీప్ యాక్టివిటీస్ మెయిన్లీ ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే బాగా నిద్రపోవడం వల్ల కానీ, ఇంకా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఇస్తారు. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ తీసుకోవడం వల్ల కానీ, కొంతమందికి హెర్బల్ థెరపీస్ ఉంటాయి. ఈ హెర్బల్ థెరపీస్ వాడుకోవడం, ఇంకా కొంతమందికి మేము ఓసీ పిల్స్ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తాము. ఈ పిఎంఎస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే అప్పుడప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం చాలా వరకు ఈ పిఎంఎస్ అనేది మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అసలు ఇంకా కంప్లీట్గా ఎప్పుడు ఆగిపోతుందంటే ఈ పిఎంఎస్ అనేది మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు కానీ, లేదా ఓవరెక్టమీ అంటే ఓవరీస్ తీసేసిన తర్వాత కూడా ఈ పిఎంఎస్ అనేది తగ్గుతుంది. ఈ పిఎంఎస్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ పిఎంఎస్ కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సెక్షువల్ లైఫ్కి కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి భార్యాభర్తలు కలిసేదానికి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇట్లాంటప్పుడు సెక్షువల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఈ రిలేషన్షిప్స్ కూడా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ పిఎంఎస్ గురించి కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఆడవారికి సమస్యల గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.